సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి వైట్ హెయిర్ అండి. వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ గా ఎలా టర్న్ చేసుకోవాలి, వైట్ హెయిర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది టాపిక్ అన్నమాట. ఇప్పుడున్న మన బ్యాడ్ జనరేషన్ లో, బ్యాడ్ లైఫ్ స్టైల్లో వైట్ హెయిర్ అనేది చిన్నపిల్లల నుంచి కూడా స్టార్ట్ అయిపోతుందండి. చాలా మందికి వైట్ హెయిర్ స్టార్ట్ అవగానే అమ్మో వైట్ హెయిర్ వచ్చింది, బయట వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా కమెంట్స్ చేస్తూ ఉంటారు, అప్పుడే ముసలుడు అయిపోయారా అని చెప్పేసి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటాం వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఏంటి, మనకి వైట్ హెయిర్ వచ్చేసింది, ఎవరికి కనిపించకూడదు అని చెప్పేసి క్విక్ గా రిజల్ట్ వచ్చేది ఏంటండి, కెమికల్ డైస్. ఎక్కువగా చాలా మంది క్విక్ గా మనకి హెయిర్ అనేది బ్లాక్ అయిపోవాలని చెప్పేసి కెమికల్ డైస్ అనేవి యూజ్ చేస్తారు. కానీ కెమికల్ డైస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎంత క్విక్ గా వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుందో అంతే క్విక్ గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. చాలా మందికి కెమికల్ డైస్ అనేవి పడలేదు అనుకోండి. ఒక ఆవిడకి నేను లైవ్ లో చూసానండి, ఏంటంటే కెమికల్ డై యూజ్ చేశారంట, ఆవిడకి పడలేదంట. సో మొత్తం కూడా స్కాల్ప్ మొత్తం రెడ్డిష్ అయిపోయి చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చేసాయి అనమాట. సో వెంటనే డాక్టర్ ఏం చెప్పారంటే కెమికల్ డైస్ యూజ్ చేయడం స్టాప్ చేసేయండి, మీకు పడలేదు అని చెప్పారు. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి క్విక్ గా. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తెలియవు కదండి, తెలియక చాలా మంది కెమికల్ డైస్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మీకు వైట్ హెయిర్ స్టార్ట్ అయింది అనగానే న్యాచురల్ వేలో తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. న్యాచురల్ రెమెడీస్ అనేవి స్లోగా రిజల్ట్ అయితే ఇస్తాయి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి కదండి, బెస్ట్ కదా. న్యాచురల్ వేలో వైట్ హెయిర్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయండి. నేను 1 మంత్ నుంచి ఇంట్లో ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తున్నానండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది, అందుకనే మీతో వెంటనే షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబే కదా, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు అండి, ఫెనుగ్రిక్ సీడ్స్ అంటాం కదా. ఈ ఫెనుగ్రిక్ సీడ్స్ అనేవి మన హెయిర్కి అసలు సూపర్ డూపర్గా వర్క్ అవుతాయి, చాలా చాలా యూజెస్ ఉన్నాయి వీటి వలన. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. కలోంజీ సీడ్స్ వల్ల ఎవరికైతే వైట్ హెయిర్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవాలండి. ఆవాలు మన హెయిర్కి చాలా చాలా బాగా వర్క్ అవుతాయండి, చాలా స్ట్రాంగ్ చేస్తాయి, హెయిర్ లాంగ్ చేస్తాయి. హెయిర్ ఎవరికైతే బాగా ఊడిపోతుందో వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి ఆవాలు యూజ్ అవుతాయండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మనం బ్లాకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు, నార్మల్గా అవి ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ బ్లాకిష్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. స్మెల్ కొంచెం హాట్గా ఉంటుందండి, హెయిర్ కన్నా ఇంపార్టెంట్ ఏం కాదు కదా ఏది కూడా మనకి. సో ఇలా బ్లాకిష్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. బాగా పౌడర్గా అయితే చేయొద్దండి, ఇక్కడ నేను చూపిస్తాను, అలా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఆవాలలో మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా, మస్టర్డ్ ఆయిల్, అది పోతుంది అనమాట బాగా పౌడర్గా చేస్తే. చూసారా ఇక్కడ నా హ్యాండ్ అనేది ఎంత బ్లాక్గా చేంజ్ అయ్యిందో. ఇప్పుడు పౌడర్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఆముదం, 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్కి 1 టేబుల్ స్పూన్ ఆముదం అయితే తీసుకోవాలన్నమాట. ఆముదంలో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసిన పౌడర్ ఉంది కదండి, 1 స్పూన్ తీసుకొని దీనిలో అయితే మిక్స్ చేయాలి. చూడండి బ్లాకిష్ కలర్ అయితే వస్తుంది. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఉపయోగపడతాయండి. ఆవాల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కుదుళ్ళకి కావాల్సిన పోషణ అందిస్తాయి. దీనివల్ల జుట్టు రాలడం అనేది తగ్గుతుందండి. ఇంకా ఆవాల వలన జుట్టు చిట్లిపోకుండా ఉంటుందన్నమాట. చాలా మందికి హెయిర్ అయితే డ్రై అయిపోతూ ఉంటుంది కదండి, అలా జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. ఆవాల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఉండటం వల్ల
ఎవరికైనా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తగ్గుతాయండి. అలాగే మెంతుల వలన కూడా మనకి హెయిర్ అనేది సాఫ్ట్ చేస్తుందండి. హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ చేస్తుంది. హెయిర్ ఊడకుండా ఉండడానికి, పొడవుగా పెరగడానికి మెంతులు అయితే యూజ్ అవుతాయండి. చుండ్రు కూడా ఎవరికైనా ఉంటే డాండ్రఫ్ అనేది తగ్గిస్తుంది. జుట్టు నల్లగా అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కలోంజీ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫ్లమెంటరీ గుణాలు అయితే ఉంటాయండి. కలోంజీ సీడ్స్ వలన వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గిస్తుందండి. అలాగే వైట్ హెయిర్ రాకుండా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇలాగా ఆయిల్ అనేది బాగా స్కాల్ప్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 2 hours అయితే అలాగే ఉంచేసి హెయిర్ వాష్ అయితే చేసుకోవాలండి. నైట్ టైం అప్లై చేసుకోవద్దు, మార్నింగ్ టైమే అప్లై చేసుకోండి. ఆఫ్టర్ 2 hours నేను హెయిర్ వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. నా హెయిర్ చూడండి ఎలా ఉందో. షైనీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, సిల్కీగా కూడా ఉంది. వీక్లీ వన్స్ అప్లై చేసుకోవడం వల్ల మీకు వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ రీగ్రోత్ కూడా యూజ్ అవుతుందండి. సో చూసారు కదండి, ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అని చెప్పేసి కంపల్సరిగా ఈ ఆయిల్ అయితే వీక్లీ వన్స్ ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవ్వకపోయినా సరే వైట్ హెయిర్ అనేది కంట్రోల్ అవుతుందండి, ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో దానికైతే యూజ్ అవుతుంది కదా. వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా టర్న్ చేసుకోవడానికి ఎంతైతే ప్రయత్నిస్తున్నామో అదే విధంగా వైట్ హెయిర్ అనేది ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటేనండి. సో కంపల్సరీగా ఈ ఆయిల్ అనేది వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. వైట్ హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది. మనకి ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. హెయిర్ అనేది సాఫ్ట్ అవుతుంది, సిల్కీగా ఉంటుంది, షైనీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా నా హెయిర్ అనేది ఎలా ఉందో. ట్రై చేసిన తర్వాత కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్స్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 members కి వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట. సో లైక్స్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.